చాలామంది యంగ్స్టర్స్కి నిద్రాహారాలు లేకుండా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఒకటి ఉంది. ఇదే బ్లాక్ హెడ్స్. ఈ బ్లాక్ హెడ్స్ని ఎలా తగ్గించుకోవాలనేది అహోరాత్రులు శ్రమ పడుతూ ఉంటారు. వాళ్ళ పాకెట్ మనీలో దాదాపు సగానికి పైగానే ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఇక ఖర్చు చేయాల్సిన పని లేదు. మీ ఇంట్లోనే అద్భుతమైనటువంటి వంటింటి పదార్థాలను ఉపయోగించి ఈ బ్లాక్ హెడ్స్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలని, ఈ టిప్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అందరికీ అవసరమైంది. ఆ మాటకు వస్తే కేవలం యంగ్స్టర్సే కాదు, మధ్య వయస్కులకు కూడా ఇది ఎంబరేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ముఖం మీద ఆ మొటిమలు వస్తే సరే రెడ్ కలర్లో ఉంటాయి, ఓకేలా అనుకోవచ్చు. కానీ బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే శిఖరాగ్రం నల్లగా ఓపెన్ అయి కనిపిస్తూ ఉంటుంది. దీంతో మహా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ బ్లాక్ హెడ్స్ని ఎలా తొలగించుకోవాలి అంటే, ఈ బ్లాక్ హెడ్స్ని సురక్షితంగా తగ్గించుకునేటువంటి సింపుల్ టిప్స్ని, ఇంటి వైద్యాలని, వీటిని మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలలో అతి ముఖ్యమైనది ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంది. ఇది మీరు రోజువారీగా వాడుకునేదే. ఇదే టమాటాతోటి ఈ బ్లాక్ హెడ్స్కి టాటా చెప్పేయచ్చు. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? సింపుల్గా టమాటాని తీసుకొని బాగా పండిన దాన్ని పిసకండి. అప్పుడు గుజ్జు వస్తుంది. ఈ టమాటా గుజ్జుని బ్లాక్ హెడ్స్ పైన మీరు అప్లై చేయాలి. ఈ టమాటా గుజ్జు బ్లాక్ హెడ్స్ని చాలా ఈజీగా తొలగించేస్తుంది. దీన్ని అప్లై చేసే విధానం ఏంటంటే, రాత్రి నిద్రపోయే ముందు టమాటా గుజ్జుని ఫ్రెష్గా స్క్వీజ్ చేసి దాన్ని రాసుకోవాలి. బ్లాక్ హెడ్స్ దీంతో క్రమంగా తగ్గిపోతాయి. ఉదయం చన్నీళ్ళతోటి కడిగేసుకోవడం అనేది చాలా ముఖ్యం. తర్వాత చెప్పుకోవాల్సింది జామ ఆకుల గురించి. జామ ఆకుల్ని ఫ్రెష్ వాటిని తెచ్చుకొని మెత్తగా పేస్ట్ చేయండి. ఈ జామ ఆకుల పేస్ట్కి కలబంద గుజ్జుని, పసుపుని వేయండి. జామ ఆకుల పేస్టు, కలబంద గుజ్జు, పసుపు, వీటి మూడింటిని వేస్తే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని ఆ బ్లాక్ హెడ్స్ పైన రాసుకోండి. దీంతో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాస్టిస్ట్ క్రీమ్స్ కంటే కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బ్లాక్ హెడ్స్ దీంతో తగ్గుతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది ముల్తానీ మట్టి గురించి. ముల్తానీ మట్టి ఇది మీకు ఫుల్లర్స్ క్లే అని, ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా దీన్ని అంటూ ఉంటారు. ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో దొరుకుతుంది. మామూలు నావల్టీ స్టోర్స్లలో కూడా దొరుకుతుంది. ఆ ముల్తానీ మట్టిని కొంచెం తెచ్చుకొని దానికి రోజ్ వాటర్ కలపండి. ఈ రోజ్ వాటర్ మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైతే మంచిది. అంటే నీళ్ళను బాగా మరిగించి, ఆ మరిగిన నీళ్ళని ఒక గిన్నెలో తీసుకొని దానికి ఒక 1/4 కిలో, 1/2 కిలో రోజ్ పెటల్స్ వేసి ఒక 2 గంటలు మూత పెట్టి ఉంచాలి. రోజ్ వాటర్ సిద్ధమవుతుంది. దీన్ని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలాంటి రోజ్ వాటర్ని ముల్తానీ మట్టికి కలిపి పేస్ట్లా చేసి బ్లాక్ హెడ్స్ పైన అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేసుకోండి. దీంతో క్రమంగా ఈ బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. మరొక అద్భుతమైనటువంటి వంటింటి ఔషధం దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని మెత్తగా పొడి చేసుకోండి అప్పటికప్పుడు. ఈ దాల్చిన చెక్క పొడిని కాస్త తీసుకొని దీనికి కొంచెం నిమ్మరసం మిక్స్ చేయండి. రెండింటి కలిపితే పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసుకోండి. దీంతో చాలా ఈజీగా ఈ బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి మీరు బయటపడతారు. అతి ముఖ్యమైనది గ్రీన్ టీ. ఇది అద్భుతంగా పనిచేస్తుంది బ్లాక్ హెడ్స్ విషయంలో. గ్రీన్ టీని మీరు ఆకుల ఫామ్లో దొరుకుతుంది, టీ బ్యాగ్స్ లాగా కూడా దొరుకుతుంది. ఆకులు అయితే బెస్ట్. ఈ టీ ఆకుల్ని నీళ్ళలో మిక్స్ చేసి పేస్ట్ లాగా రుబ్బుకోండి. దీన్ని బ్లాక్ హెడ్స్ పైన రాయండి. దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది. లేదా గ్రీన్ టీ బ్యాగ్ వాడేసిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా మీరు రాయొచ్చు. దీంతో బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది బేకింగ్ సోడా, అలాగే నిమ్మరసం. బేకింగ్ సోడాలో, అంటే ఈ వంట సోడాలో కాస్త నిమ్మరసం కలపండి. దీన్ని జాగ్రత్తగా బ్లాక్ హెడ్స్ పైన రాసి స్క్రబ్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ బ్లాక్ హెడ్ సమస్య తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఓట్ మీలు, తేనె, అలాగే ఇంకా అదర్ కాంబినేషన్స్ కూడా. ఓట్ మీల్లో తేనె మిక్స్ చేసి బ్లాక్ హెడ్స్ పైన రాస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. అలాగే గుడ్డు నిమ్మరసం, దీన్ని కూడా వాడుకోవచ్చు. ఎగ్ వైట్లో కొంచెం నిమ్మరసం వేసి ఆ బ్లాక్ హెడ్స్ పైన రాయండి. దీంతో బ్లాక్ హెడ్స్ చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిరి పట్టడం ఒక్కటే ఒక ఎత్తు. ముఖానికి కళ్ళు మూసుకొని టవల్ కప్పుకొని ఆవిరి పట్టాలి. దీంతో బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. అలాగే ముఖం దీంతో ఫ్రెష్గా కూడా తయారవుతుంది. ఇంత చేసినప్పటికీ బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే హార్మోన్స్ ప్రాబ్లం ఏమైనా ఉందా,
పీసీఓఎస్ లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా మీకు, లేకపోతే ఇతరత్ర ఇంకేమన్నా దీనికి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని చూసి సెబోరిక్ డెర్మటైటిస్ లాంటివి ఉంటే వాటిని బ్లడ్ ప్యూరిఫికేషన్స్ అంటే బ్లడ్ ప్యూరిఫై చేసేటువంటి ఆయుర్వేదిక్ ఔషధాలు ఉంటాయి, మహామంజిష్టాదిక్ వాదం, కైసర గుగ్గులు ఇలాంటివి, వీటితోటి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే, లేదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.